హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోతున్న వన్ ఆఫ్ ఫేవరెట్ రెసిపీ అండి. అదే గుంటూరు కారం దోశ. నిజంగా ఇది చాలా బాగుంటుందండి. గుంటూరు వాళ్ళు ఎంత కారంగా తింటారో మనందరికీ తెలిసినదే. అయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నేను మీకు చూపిస్తాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందామా. నేను ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ అంతా ఉద్దిబ్యాలు ఇక్కడ నానపెడుతున్నాను. 4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 4 అవర్స్ నానపెడుతున్నానండి. అలాగే 1 గ్లాస్ అంతా రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ దోశకు రేషన్ బియ్యమే చాలా బాగుంటాయండి, అది గుర్తుపెట్టుకోనండి. ఇలాగా ఇవి కానీ ఒక 4 అవర్స్ నానపెడుతున్నానండి. ఇలాగ నేను మిక్సీ జార్లో రుబ్బుకొని రాత్రంతా మూత పెట్టుకొని ఇలా ఉంచాను. చూడండి, పిండి అయితే ఆల్మోస్ట్ పొంగిపోయింది. ఇలాగ వచ్చిన తర్వాత నేను ఒక బౌల్లో ఎర్రకారం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇది ట్రై చేయండి. ఒక బౌల్లో వాటర్ వేస్తున్నాను. ఇలా వేసి ఒక 15 సెకండ్స్ నానపెట్టండి. ఒకవేళ మీకు వాటర్ వేసి లేకుండా ఓన్లీ ఎండుమిర్చే కావాలనుకుంటే వేయచ్చు, ఏమీ కాదు. ఇలాగ దీని ఇంగ్రీడియంట్ చూసేసుకుందాం. 2 పెద్ద ఆనియన్స్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కాసింత చింతపండు, మన రుచికి సరిపడినంత ఉప్పు, ఆనియన్స్ అండి, అలాగే ఎండుమిర్చి. ఇలా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా 1 బై 1 వేసేసుకుందాం. ఉల్లిపాయలు, అలాగే కట్మిర్చి, అలాగే అండి నేను చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్. ఇలాగ ఇంకొకటి నేను టమాటా ముక్కగాని ఒకటి వేస్తున్నాను. ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకుందాం. ఎర్రకారము అయిపోయింది. ఇప్పుడు మనము దోశ వేసేసుకుందాం. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్, దోశ మంట మనము ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు వేసుకుందాం. మనం ప్యాన్ ఉంది కదా అని అంతా వేసుకుంటే దోశ క్రిస్పీగా రాదు, ఈక్వల్గా వేగిపోదండి. ఇలాగ నేను 1 స్పూన్ కారం తీసుకొని అలాగా అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దాని మీద పప్పుల పొడి వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలాగ 2 వేసుకొని మీకు చూపిస్తున్నాను 2 దోశలు. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈక్వల్గా వేసుకొని క్వాంటిటీ లెవెల్లో చేసుకోనండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ గుంటూరు కారం దోశ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పక చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. పల్లీ చట్నీ సూపర్ ఉంటుంది. మరి ట్రై చేస్తారా?